everyone, welcome to our fourth session. Hope you are practicing daily. Now we'll get into our session. Let's start with Om chanting and prayer. So join your palms, sit straight, close your eyes, inhale and exhale. Now inhale and chant Om along with me. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. Slowly rub your palms and keep it on your eyes and slowly open your eyes. So now relax. Now today we'll do eye exercise. సో ఐ ఎక్సర్సైజెస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత బెనిఫిట్స్ తెలుసుకుందాం. సో నౌ విల్ డూ విత్ ఐ ఎక్సర్సైజ్. ఫస్ట్ వన్ అప్ అండ్ డౌన్. సో కీప్ యువర్ స్పైన్ ఎరెక్ట్. సో నౌ ట్రై టు లుక్ అప్ సీలింగ్ని చూస్తూ పైకి అండ్ కింద ఫ్లోర్ చూస్తూ కిందకి ఇలా చేయాలి. ఫస్ట్ అప్ అండ్ డౌన్. నౌ అప్ అండ్ డౌన్. ఓన్లీ ఐబాల్ మూమెంట్ ఉండాలి, నెక్ మూమెంట్ ఉండకూడదు, ఐ movement complete ఉండకూడదు, only eyeball movement. So again I will show. Try to look ceiling and down, floor. So we'll do 5 times. 1 2 3 4 and last one 5. So now we'll do sides. So right to left, రైట్ నుంచి లెఫ్ట్కి. సైడ్స్ చూడాలి, తల తిప్పద్దు, ఓన్లీ ఐబాల్ మూమెంట్. ఫస్ట్ ఐ షో, ట్రై టు వాచ్. రైట్ సైడ్ చూడండి, అగైన్ లెఫ్ట్ సైడ్. సో లైక్ దిస్ విల్ డూ 5 టైమ్స్. స్టార్ట్. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, left, right, left, right, left, last one, right and left. So slowly relax. Now we'll do from left to right. So try to right side, left side chudandi, then again left, right side. Okay, left, right, left, right, left, right, left, right, last round, left and right. So now relax. ఇవి చేసేటప్పుడు కొంచెం లోపల మజిల్స్ అనేవి మజిల్స్ వాటికి కొంచెం సర్క్యులేషన్ అవుతుంది అండ్ అందుకే పెయిన్ వచ్చినట్టు ఉంటుంది, బట్ ఆపద్దు, కంటిన్యూ చేయండి. సో నౌ విల్ డూ విత్ అలాగే ఎవరికైనా ఐ ఆపరేషన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ లైక్ కెట్రాక్ట్ అని గ్లైకోమా, ట్రకోమా ఇలాంటివి ఉంటే ఐ స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయండి. మ్యాక్సిమం ఐ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు చేయకూడదు. అండ్ సో నౌ దీస్ ఆర్ ద కాంట్రా ఇండికేషన్స్ అండ్ సర్జరీ అయినా చేయకూడదు. నౌ విల్ గో ఫర్ థర్డ్ వన్. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి కిందకి, లెఫ్ట్ సైడ్ నుంచి పైకి. సో ఫస్ట్ రైట్ది చేద్దాం. రైట్ సైడ్ నుంచి కింద చూడాలి, మళ్ళీ రైట్ సైడ్, వాచ్ ది ఫ్లోర్, రైట్, వాచ్ ది ఫ్లోర్, రైట్, డౌన్. ఓకే, we'll do 5 times. Right, down, right, down, right, down, right, down, right, down. Last round, right and down. So now left to up, left nunchi paiki, ceiling chudali. Okay, we'll do 5 times. First watch. Left, up, left, up, left, up, left, up. Okay, like this 5 times. Left, up, 1, left, up, 2, left, up, 3, left, up, 4, left, up, 5. Slowly relax. Now we'll do diagonal. So right side up, left side down.
ఓకే, విల్ డూ ఫస్ట్ ఐ షో రైట్ సైడ్ పైకి చూడాలి, ఓన్లీ ఐబాల్ మూమెంట్, అండ్ లెఫ్ట్ సైడ్ డౌన్, వాచ్ ది ఫ్లోర్, రైట్ సైడ్ అప్, left side down, like this. We'll do 5 times. Right side up, left side down, 5 times. 1, 2, 3, 4, and last one 5. So now left side up, right side down. Okay, we'll do first watch, left side up, right side down, left side up, right side down. We'll do 5. Try to do with me. 1, 2, 3, 4, 5, and relax. So now we'll do rotation. Rotation చేసేటప్పుడు అన్ని sides చేయాలి. So now we'll do first observe me. First right side, then up, then left side, then down. ఇలా స్లోగా చేయాలి, ఫాస్ట్గా చేయొద్దు. ఓకే, సో రైట్ సైడ్ అగైన్ ఐ షో రైట్, అప్, లెఫ్ట్ అండ్ డౌన్. ఇప్పుడు దాకా చేసిన అన్ని మూమెంట్స్ ఇందులో వస్తాయి. సైడ్స్ అప్ అండ్ డౌన్, సో డౌన్ అప్ అలా అన్నీ వస్తాయి. సో ట్రై టు కంబైన్ ఆల్ అండ్ డూ. సో విల్ డూ క్లాక్ వైజ్ 1, 2, 3, 4, and last one 5. So now relax. We'll do anti-clockwise. I'll show left, up, right, down, left, up, right, down. We'll do anti-clockwise 5 times. Try to do with me. 1, 2, 3, 4, and last one 5. So now relax. Close your eyes. Don't open your eyes. ఐ ఎక్సర్సైజెస్ చేశాక ఒకదానికి మధ్యలో ఐస్ క్లోజ్ చేసి చేయాలి. ఇవాళ ఫస్ట్ క్లాస్ కాబట్టి సో నెక్స్ట్ నుంచి అలా చేయండి. సో జాయిన్ యువర్ పామ్స్ అండ్ రబ్ యువర్ పామ్స్. ఐ ఎక్సర్సైజెస్ చేశాక పామింగ్ చేయాలి కంపల్సరీగా. సో బాగా హీట్ వచ్చేదాకా రబ్ చేసుకోండి. రబ్ చేసుకొని మీ పామ్స్ ఐస్ మీద పెట్టి ఆ హీట్ లోపలికి వెళ్ళే వరకు కాసేపు ఉంచాలి. జస్ట్ 5 to 10 seconds ఉంచాలి. మీకు ఇప్పటిదాకా లోపల మజిల్స్, నర్వ్స్ అనేవి ఐబాల్లో బాగా మూమెంట్ చేసాం. సో మనకి కొంచెం పెయిన్ అంటే మూమెంట్ చేసినప్పుడు పెయిన్ అన్నట్టు అనిపిస్తుంది. సో పామింగ్ చేయడం వల్ల ఆ హీట్ అనేది వెళ్ళి కంప్లీట్ ఐ అనేది రిలాక్స్ అవుతుంది. సో యూ షుడ్ డూ పామింగ్ ఆఫ్టర్ ఐ ఎక్సర్సైజెస్. నౌ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ బై లుకింగ్ ఇన్ టు యువర్ పామ్స్. సో ఇప్పుడు ఐ ఎక్సర్సైజెస్లో ఇంకొన్ని డిఫరెంట్వి చేద్దాం. ముందుగా బెనిఫిట్స్ తెలుసుకుందాం. బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఐ సైట్ లాంగ్ సైట్, షార్ట్ సైట్ అనేవి ఉంటాయి. సో కనిపించకుండా ఉంటాయి, గ్లాసెస్ యూస్ చేస్తారు. సో ఐ ఎక్సర్సైజెస్ లాంగ్ టర్మ్లో ప్రాక్టీస్ చేస్తే సైట్ అనేది తగ్గుతుంది, గ్లాసెస్ వాడడం కూడా పక్కన పెట్టేయచ్చు. సో మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. సో అది షార్ట్ టర్మ్లో రాదు. ఒక 1 month చేసి 2 months చేసి మానేస్తే రాదు. ఒక 1 year దాకా చేస్తూ ఉంటే బెనిఫిట్ తెలుస్తుంది. మ్యాక్సిమం 6 months చేస్తే మీకు అర్థమవుతుంది. దెన్ అలాగే లోపల మనం ఎక్కువసేపు టీవీ చూడడం వల్ల వాటి వల్ల ఐస్ అనేవి రెడ్గా అయిపోయి స్ట్రెస్ అనేది వస్తుంది. సో అలాగే టీవీ అలాగే సాఫ్ట్వేర్ వర్క్ చేసే వాళ్ళు కంప్యూటర్ ఎక్కువ వాడడం వల్ల అలా చేయడం వల్ల ఐస్కి స్ట్రెస్ అనేది వస్తుంది. సో ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత చేసినప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తుంది, బట్ చేసిన తర్వాత ఇది చేశాక మీకు చాలా రిలీఫ్ వస్తుంది పామింగ్ చేసిన తర్వాత. సో ఫస్ట్లో ఇనీషియల్గా ప్రాక్టీస్ లేని వాళ్ళు ఇలా రబ్ చేసి ఇలా కప్ లాగా పెట్టాలి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆఫ్ ప్రాక్టీస్ మీకు అర్థమవుతుంది. ఎందుకు అలా పెట్టాలంటే కొద్దిమంది తెలియక ఫింగర్స్ ఇలా పెట్టేసి నలిపేస్తారు. అసలు ఐస్ని నలపకూడదు. మెయిన్గా జస్ట్ ఇలా పెట్టి మనం ప్రెషర్ అనేది ఇవ్వాలి ఐస్కి. అలా టైట్గా ప్రెస్ చేయకూడదు, జస్ట్ ప్రెస్ చేయాలి, బట్ ఇలా నలపకూడదు. సో ఆ హీట్ అనేది వెళ్ళడం కోసం పామింగ్ చేస్తాం, రిలాక్సేషన్ అవ్వడం కోసం. సో మీకు ఇలా పెట్టడం, అలా నలిపేస్తుంటే నలపకుండా కప్ లాగా పెట్టండి. ఓకే, సో మెయిన్గా పామ్ పెట్టడానికి ట్రై చేయండి. సో దెన్ బిగినర్స్ అయితే ఎక్కువగా ఇలా కప్ లాగా పెట్టే చేయండి.
సో నా మళ్ళీ ఐ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని చేయండి. మ్యాక్సిమం క్యాట్రాక్ట్, గ్లైకోమా, ట్రకోమా అలా ఇంకా చాలా ఉంటాయి కదా, సో వాళ్ళు అవి చేయకూడదు. కానీ కరోనా వల్ల ఐ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డైలీ ఎఫెక్ట్ అవ్వకముందే చేసుకుంటూ ఉంటే బెటర్. సో ఫర్దర్గా ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినా వీటి వల్ల రాదు, ఈ ప్రాక్టీసెస్ వల్ల మజిల్స్ అవన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి ఐ లోపల. సో ముందుగా స్టార్ట్ చేయడం బెటర్. డైలీ 2 times చేసుకోండి, మీకే బెనిఫిట్ తెలుస్తుంది డైలీ ప్రాక్టీస్లో. సో వీళ్ళు 3 వేరియేషన్స్ ఉన్నాయి ఐస్ వాటిలో, అవి చేద్దాం. ఫస్ట్ ఏంటంటే పామింగ్ చేశారు కదా, ఇప్పుడు పామింగ్ చేశాక ఐస్ని బ్లింక్ చేయాలి. ఇలా కంటిన్యూస్ బ్లింకింగ్ చేయాలి. బ్లింకింగ్ చేసిన తర్వాత కొంచెం రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఐస్ క్లోజ్ చేసుకొని ఇప్పుడు 10 times బ్లింకింగ్ చేస్తే ఐస్ క్లోజ్ చేసుకొని 5 to 10 seconds అలా రిలాక్స్ అవ్వాలి. దానివల్ల రిలాక్సేషన్, ఇది కూడా రిలాక్సేషన్. సో ట్రై టు డూ, ఫస్ట్ అబ్జర్వ్ మీ. ఇలా బ్లింకింగ్ చేయాలి. సో విల్ డూ 10 times ఫస్ట్. ట్రై టు డూ విత్ మీ. Close your eyes. Just observe your eyeball, inside of your eyeball, relaxing. Just relax. మీ ఐస్ లోపల బాగా నర్వ్స్ అన్నీ రిలాక్స్ అవుతున్నట్టు ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్ అవ్వండి. జస్ట్ అబ్జర్వ్. ట్రై టు హోల్డ్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ సిట్ స్ట్రైట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. Okay, slowly now open your eyes by keeping your palms again on your eyes. Just hold for 5 seconds. Now open your eyes by looking into your palms. Now relax. సో ఇది కూడా ఒక రిలాక్సేషన్ పోజ్. పామింగ్ తర్వాత ఇది చేసుకోవచ్చు, అండ్ పామింగ్ చేయకుండా కూడా చేయొచ్చు, బట్ ఆఫ్టర్ పామింగ్ ట్రై టు డూ దిస్ వన్ ఆల్సో. సో నౌ విల్ సీ ఈ టూ చేసే ముందు మీకు ఐ ఎక్సర్సైజెస్ మీద బాగా గ్రిప్ రావాలి. సో అప్పుడే మీరు చేయగలరు, లేదంటే బాగా పెయిన్ వస్తుంది. బట్ ట్రై టు కంట్రోల్ అండ్ డూ. సో నౌ ఇప్పుడు ఐస్ని పైకి లిఫ్ట్ చేసి సీలింగ్ చూస్తూ మీరు ఐబాల్ సెంటర్ దగ్గర చూడడానికి ట్రై చేయాలి ఇలా. సో అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఫ్యూ సెకండ్స్ ఉండాలి. సో ఇలా చేయాలి. మళ్ళీ నాతో పాటు ట్రై చేయండి. ఐ కౌంట్ ఫర్ 10 seconds. ఓకే, లిఫ్ట్ చేయండి, ఐస్ అప్, సీలింగ్ చూడండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా ఐబ్రో సెంటర్ దగ్గరికి తీసుకురండి. మీ ఐబ్రోస్ కనిపించాలి అండ్ ఐబ్రో సెంటర్ కనిపించాలి. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 and 10. Slowly close your eyes and relax. Eyes open చేయొద్దు, just relax. మీ ఐబాల్స్లో నర్వ్స్ అండ్ మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతున్నట్టు జస్ట్ అబ్జర్వ్ ద పెయిన్ ఈస్ కామింగ్ డౌన్. సో ఇప్పుడు మనం నోస్ సెంటర్కి చూడాలి. ఐస్ని కిందకి ఫస్ట్ తీసుకురావాలి, ఫ్లోర్ చూస్తూ. దెన్ కాన్సన్ట్రేషన్ అంతా నోస్ టిప్ మీద కానీ నోస్ సైడ్స్ కానీ తీసుకురావాలి. ఓకే, సో నౌ ఐ విల్ షో ఫస్ట్. ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ. నౌ బ్రింగ్ యువర్ ఐస్ ఐబాల్ డౌన్ టు ఫ్లోర్. నౌ బ్రింగ్ యువర్ కాన్సన్ట్రేషన్ టు యువర్ nose tip like this. Hold for few seconds. Now relax. I try to do again with me. Try to close your eyes. Just hold, relax. Now slowly open your eyes. Now bring your eyeball down. Watch your floor. From there, bring the concentration to your nose tip. Try to hold with me for 10 seconds. 1 2 3. Pain వస్తే కూడా just hold చేయండి, no problem. This pain is good. 3 4 5 6 7 8 9 and 10. Now slowly close your eyes. Feel the pain is relaxing. Just concentrate. Eyes are calming down and relax. Just relax. Close your eyes and relax. మీకు ఎప్పుడైతే లోపల రిలాక్స్గా అనిపించిందో అప్పుడే ఐస్ ఓపెన్ చేయాలి. Until then close your eyes and relax. So now rub your palms again. So keep it on your
ఐస్. మీరు బిగినర్స్ అయితే కప్ లాగా పెట్టి చేయండి, బట్ రబ్ చేయొద్దు ఐస్ని, జస్ట్ మనం ప్రెషర్ ఇవ్వాలి. Now slowly open your eyes and relax. So now we'll go for neck rotation. So అన్నీ చేయొద్దు, బట్ కొన్ని స్టార్టింగ్ డైలీ చేసేటప్పుడు కొన్ని యాడ్ చేసుకొని చేయాలి, డైరెక్ట్గా చేయకూడదు, బికాస్ నెక్ క్రాంప్స్ అవి వస్తాయి. సో విల్ డూ విత్ నెక్ ఎక్సర్సైజ్. సో 1 ఇన్హేల్ అప్, స్లోగా చేయాలి. ఎక్స్హేల్ డౌన్, inhale up and exhale down, inhale up and exhale down. Last one, inhale up and exhale down. We'll do reverse anti-clockwise. 1 inhale up and exhale down, inhale up and exhale down, inhale up and exhale down. Last round, inhale up and exhale down. So we'll do with wrist rotation and shoulder rotation. Wrist rotation eppudu ila chesnam, but we'll do some variation. We'll keep your hands at shoulder level, make a fist and rotate. Okay, మీ షోల్డర్ దగ్గర నుంచి స్ట్రెచ్ అబ్జర్వ్ చేయండి. ఓన్లీ wrist మూమెంట్, wrist ఒకటే మూవ్ అవ్వాలి. 1 inhale up, exhale down, inhale up and exhale down. 3 4 and last one 5. అలాగే ఉంచండి. రివర్స్ 1 2 3 4 and last one 5. సో హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం బాల్ని కిక్ చేస్తున్నట్టు, కిందకి వెళ్ళి పైకి వచ్చినప్పుడు కిక్ చేస్తాం కదా, అలా కిక్ చేసినట్టు చేయండి. లైక్ దిస్. 1 2 3 4 5 6 7 8 9 and 10. మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది, షోల్డర్ దగ్గర స్ట్రెచ్ వస్తుంది. సో ఈ స్ట్రెచ్ అనేది చాలా బాగుంటుంది ఆఫ్టర్ డూయింగ్. సో నౌ విల్ డూ విత్ షోల్డర్ రొటేషన్. షోల్డర్ రొటేషన్ మామూలుగా ఇలా పెట్టకుండా జస్ట్ ట్రై చేయండి. లైక్ దిస్. 1 2 ఇలా ఫ్రంట్కి షోల్డర్ మూవ్మెంట్ ఒక్కటే ఉండాలి. ఓకే, 1 2 3 4 and last one 5. So now reverse alage. 1 2 3 4 and last one 5. So మళ్ళీ ఒకసారి ఇలా కంఫర్ట్గా లేకపోతే ఇలా చేద్దాం ఒకసారి. Try to stretch your palms, join your fingers. Now rotate clockwise. 1 breathing so చెప్పాను, but coordinate with breathing. Inhale up and exhale down. 2 3 4 and last one 5. Now reverse. 1 2 3 4 and last one 5. So now we'll do few stretches. కొన్ని యాడ్ చేద్దాం. So try to stretch your hands, bring it straight like this. Join your palms. Now cross your palms facing like this. Interlock your fingers. Now try to rotate inside and straight. Again outside and straight, inside and straight. ఒకసారి మళ్ళీ చూడండి. Palms facing each other, cross, turn your palms, interlock. Now try to rotate like this. Okay, try to do 10. 1 2 3 4 5 6 7 8 9 and last one 10. సో మీకు ఇది చేసినప్పుడు ఇక్కడ బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది, బట్ చేసిన తర్వాత ఇట్ విల్ బి గుడ్. సో నౌ విల్ డూ ఫ్యూ ఇంకా స్ట్రెచెస్ కొన్ని చేద్దాం. మీ ఆపోజిట్ పామ్ ఉంది కదా, సో ఇలా ఆపోజిట్ షోల్డర్ మీద పెట్టాలి. ఒకసారి ఐ షో ఫ్రమ్ బ్యాక్ సైడ్. స్పైన్ స్ట్రైట్, ఇలా వంచి చేయొద్దు. లైక్ దిస్. ఇలా పెట్టి ఈ పామ్తో ఎల్బో పట్టుకొని బాగా ఎంతవరకు స్ట్రెచ్ చేయగలరో అంతవరకు స్ట్రెచ్ చేయండి. ఇది షోల్డర్ స్ట్రెచెస్. లైక్ దిస్. ఇంకా స్ట్రెచ్ చేయగలిగితే ఇంకా కిందకి తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇవాళ షోల్డర్ స్ట్రెచెస్ చేద్దాం. ఇన్ కేస్ షోల్డర్ టైట్గా ఉంటే ఇవి చేసుకుంటే ఫ్రీ అవుతుంది అండ్ రిలాక్సేషన్ వస్తుంది అప్పర్ పార్ట్ ఆఫ్ యువర్ స్పైన్. ఓకే,
Now keep this palm on opposite shoulder, left shoulder. Try to catch this elbow. Straighten your spine, straighten your head. Just pull this elbow with your left palm down. Observe the stretch and hold. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Slowly relax your hands. Now we'll do with same opposite side. Stretch this hand. Keep this left palm on right shoulder. Now try to stretch with right palm on. Keep on left elbow and stretch down. Hold. Spine straight, head straight. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Relax. మీరు ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయంటే మీరు సరిగా పిల్లో పెట్టుకోకుండా ఉన్నప్పుడు, బెడ్ సరిగా లేనప్పుడు మీకు షోల్డర్ పట్టేస్తుంది. అండ్ అలాగే ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఈ ఏరియా అంతా నెక్ నుంచి ఏరియా వరకు పట్టేస్తుంది. సో ఇవి చేసుకుంటే మీకు అప్పుడు రిలాక్సేషన్ వస్తుంది, ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది. సో నౌ విల్ డూ అనదర్ వన్ షోల్డర్ స్ట్రెచ్. ఫ్రంట్ నుంచి చేద్దాం. ఈ హ్యాండ్ ఆపోజిట్ రైట్ పామ్ నెక్ లెఫ్ట్ సైడ్ పెట్టి ఇలాగా నెక్కి అవుట్ సైడ్ మీ ఎల్బో పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేయండి. మ్యాక్సిమం ఎంత స్ట్రెచ్ చేయగలరో అంత. అండ్ హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Slowly relax. Now change your hand. Keep this hand to left side, right side. Pull this elbow, left elbow with left right palm. Hold. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Now slowly relax. ఈ రెండు ఎక్సర్సైజ్ చేసేటప్పటికే మీకు రిలీఫ్ వస్తుంది. నౌ విల్ డూ 2 more. ఈ ఎల్బో, ఈ రైట్ పామ్ని ఇటు సైడ్ స్ట్రెచ్ చేయండి, రైట్ హ్యాండ్ని. దెన్ ఎల్బోతో లెఫ్ట్ ఎల్బోతో ఇలా లాక్ చేయండి. మీ ఆర్మ్ దగ్గర స్ట్రెచ్ రావాలి. ఇక్కడ పెట్టి ఊరికి ఇలా చేయొద్దు, డౌన్ చేసి స్ట్రెచ్ చేయాలి షోల్డర్ దగ్గర. హోల్. 1, ఇక్కడ స్ట్రెచ్ రావాలి. 2, 3, ఇలా 4, 5, 6, 7, 8, 9 and 10. Slowly down. Opposite side. సో లెఫ్ట్ పామ్ని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ తిప్పండి. మీ రైట్ ఎల్బోని ఇలా లాక్ చేసి మీ ఆర్మ్ దగ్గర స్ట్రెచ్ అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. సో లాస్ట్ వన్ ఒకటి చేద్దాం. సో ఈ హ్యాండ్ ఉంది కదా, ఇందాక చేసిందే బట్ సింపుల్ వేరియేషన్. సో రైట్ పామ్ లెఫ్ట్ షోల్డర్ మీద పెట్టాలి అండ్ లెఫ్ట్ పామ్ రైట్ షోల్డర్ మీద పెట్టాలి. స్పైన్ స్ట్రైట్. మీ ఎల్బోస్ పైకి ఫేస్ అవుతూ ఉండాలి. ఇలా డౌన్ ఉండకూడదు. స్పైన్ స్ట్రైట్ ఉండాలి, ఎల్బోస్ పైకి ఫేస్ అయి ఉండాలి. మీకు కంప్లీట్ ఇక్కడ నుంచి హ్యాండ్స్ వరకు బాగా స్ట్రెచ్ వస్తుంది. సో నౌ విల్ స్టార్ట్. కీప్ దిస్ హ్యాండ్ ఆన్ opposite shoulder, this hand on opposite shoulder. Try to stretch your spine, expand your chest. Elbows should be facing up. ఇలా ఉండి చేయొద్దు. ఓకే, లైక్ దిస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ నుంచి స్ట్రెచ్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఫుల్ స్ట్రెచ్ వస్తుంది. సో these are shoulder stretches. In further class we will see more, but until then practice these. Now we are going into pranayama, which is for రిలాక్సేషన్కి యూజ్ అవుతుంది. అలాగే బ్రీతింగ్ మీద అవేర్నెస్కి కూడా యూజ్ అవుతుంది. సో ఈ ప్రాణాయామాస్ మీకు స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు. మీకు రిలాక్సేషన్ వెంటనే వస్తుంది. సో బిఫోర్ గోయింగ్ ఇంటూ ప్రాణాయామ, స్లీప్ ఇన్ శవాసన్. శవాసన్లో పడుకొని ఫస్ట్ బ్రీతింగ్ని కామ్ చేసుకోండి. జస్ట్ ఇన్హేల్, ఫీల్ రిలాక్స్. ఇన్హేల్తోనే మీరు రిలాక్స్ అయిపోవాలి అండ్ ఎక్స్హేల్తో ఇంకా రిలాక్స్ అవ్వాలి. సో ట్రై టు కోఆర్డినేట్ విత్ ద డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎక్స్హేల్. డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎక్స్హేల్. రిలాక్స్ యువర్ బాడీ. మీకు ఎక్కడైనా పెయిన్ కనుక ఉంటే ఆ పార్ట్లోకి మీ బ్రీత్ వెళ్ళి ఆక్సిజన్ సప్లై అనేది బాగా వెళ్ళి
అక్కడ నా పెయిన్ ఉంటే పోతున్నట్టు ఫీల్ అవ్వాలి. సో ట్రై టు రిలాక్స్ యువర్ బాడీ కంప్లీట్లీ. And one more time, deep inhale and deep exhale. Now we'll go into pranayama, which is for relaxation. So just bend your legs like this. So now keep your right hand on your stomach, left hand down, or you can keep on your chest like this. So while you're inhaling deeply, try to push your stomach up like a balloon. So inhale deeply and try to push your stomach up. Exhale, pull your stomach inside to your spine. So anta deep ga inhale cheyali, anta deep ga exhale cheyali like this. I'll show again. Inhale deeply, try to push your stomach up, bring your awareness onto your breath. Exhale, try to pull your stomach onto your spine. Now again inhale, pull your stomach up. Exhale, pull your stomach in. Do slowly. Inhale, pull your stomach up. Exhale, pull your stomach in. So we'll do 2 more. Inhale, pull your stomach up. Exhale, pull your stomach in. Inhale, pull your stomach up. Exhale, pull your stomach in. We'll do slowly. ఇంకా చాలా స్లోగా చేద్దాం. Inhale, pull your stomach up. Exhale in. Inhale up. Exhale in. Inhale up. Exhale in. So same we'll do with coordination with arms. So try to bring your arms like this. Now with your inhalation, your stomach should come maximum up as we have done now. Now we have to interlock our fingers up after bringing up to your head. So inhale. Exhale. సో ఇందాక ఎలా చేశారో మ్యాక్సిమం స్టమక్ హ్యాండ్స్ పెట్టినప్పుడు ఆ మూమెంట్తో మీ హ్యాండ్స్ స్లోగా తీసుకొస్తూ బ్రీతింగ్తో కోఆర్డినేట్ చేస్తూ మీ స్టమక్ని ఫిల్ చేస్తూ చేయాలి. ఓకే, విల్ డూ 5 times. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Up. Exhale down. Last one. Inhale up. Exhale down. Now relax. Just close your eyes. Don't open your eyes. Now we'll do thoracic breathing or chest breathing. So same, keep your palm, right palm on right chest, left palm on stomach or below your rib cage. Okay. So now we'll do with chest breathing. Inhale చేసినప్పుడు మీ చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఎక్స్హేల్ చేసినప్పుడు చెస్ట్ ఇన్సైడ్. ఓకే, మనం ఇప్పుడు ఎయిర్ అంతా లంగ్స్లోకి ఫిల్ చేసుకుంటున్నాం. So try to chest area ki. So try to expand your chest while you're inhaling and exhaling. Normal position. So inhale deeply. Exhale down. Inhale. Exhale down. Inhale up deeply. Exhale down. Inhale. Exhale down. Inhale. Expand your chest. Exhale. Normal position. We will do 3 times more.
Inhale. Exhale. Down. Inhale. Exhale. Down. Inhale. Exhale. Last time. Inhale. And exhale. Slowly relax your hands. Just observe your breathing. Inhale. And exhale. Inhale. And exhale. Inhale. And exhale. Now slowly stretch your left hand up. Turn to left side. Keep your right palm to side and lift up. Sit down. So now we'll close our session. So join your palms in Namaskar. Close your eyes. We'll do Om chanting and prayer. So close your eyes. Inhale and exhale. Now inhale and chant Om. सर्वेषां स्वस्तिर्भवतु। ॐ सर्वेषां शान्तिर्भवतु। ॐ सर्वेषां पूर्णं भवतु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। Om Namaha. Now rub your palms without opening your eyes. Once heat వచ్చాక మీ palms ని ఐస్ మీద పెట్టండి, బట్ రబ్ చేయొద్దు ఐస్ ని. జస్ట్ ఈ హీట్ ఐస్ లోకి పాస్ అవ్వాలి. After few seconds, now slowly open your eyes by looking into your palms and relax. So thank you everyone. We'll meet in next session.